చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు పుట్టుక సర్వమానవాళికి పండుగ అయితే దేవునికి పండుగ ఎప్పుడు? అంశం పేరు మరొకసారండి. క్రీస్తు పుట్టుక సర్వమానవాళికి పండుగ అయితే దేవునికి పండుగ ఎప్పుడు? ప్రియమైన దేవుని పిల్లారా, ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా ఉన్న దేశాల్లో ఎక్కువ దేశాల వారు నవంబర్ 25వ తారీఖున ప్రారంభించి డిసెంబర్ 25వ తారీఖు వరకు నెల రోజుల పాటు జరుపుకునే అతి పెద్ద పండుగ క్రిస్మస్. ఈ క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవేతరులు కూడా ఈ క్రిస్మస్ని జరుపుకుంటారండి. అందరూ ఒకే రోజు జరుపుకోరు, కానీ కొన్ని దేశాల వారు వారి కాలమానాన్ని బట్టి వాళ్ళు క్రిస్మస్ని జరుపుకుంటారండి. నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఆ దేశాల వారి కాలమానాన్ని బట్టి ఈ క్రిస్మస్ను జరుపుకుంటారు. నవంబర్ 25వ తారీఖున సెమీ క్రిస్మస్తో స్టార్ట్ అయ్యి ఆ క్రిస్మస్ అనేది గ్రాండ్ క్రిస్మస్ గాను, ఐక్య క్రిస్మస్ గాను, యూత్ క్రిస్మస్ గాను, స్త్రీల క్రిస్మస్, పురుషుల క్రిస్మస్, ఉద్యోగస్తుల క్రిస్మస్, చివరకు పార్టీల క్రిస్మస్గా ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల క్రిస్మస్లు డిసెంబర్ 24వ తారీఖు వరకు జరుపుకుంటారండి. అలా జరుపుకొని డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ జరుపుకుంటారు. ఇక 26వ తారీఖున కూడా క్రిస్మస్ జరుపుకున్న రండి బ్రదర్, రండి సిస్టర్ అంటే ఏ ఒక్కరు కూడా రారు, కనిపించరండి. వాళ్ళ భక్తి ఈ నెల రోజుల్లోనే అయిపోయింది. మరలా బ్రతికి ఉంటే మరొక సంవత్సరం అంటారు. ఆ తర్వాత ఉపవాస దినాల్లో మరలా కొంతమంది భక్తులు మనకు కనిపిస్తారండి. అంటే వీళ్ళంతా కూడా సీజన్లో కనిపించేటువంటి భక్తులు. వీరిని సీజనల్ భక్తులని కూడా మనం అనవచ్చండి. పండుగ క్రైస్తవులు, పండుగ భక్తులు అందరూ అని కాదు, కొంతమంది అలా సీజన్లో మాత్రమే కనిపిస్తూ ఉంటారండి. ఈ నెల రోజుల్లో క్రిస్మస్ వాతావరణం సమాజంలో ఎలా ఉంటుంది అని మనం ఆలోచిస్తే ప్రపంచ దేశాల్లో క్రిస్మస్ పేరిట కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందండి. ఇది చాలామందికి తెలియదు. బట్టల వ్యాపారం కానీ, బంగారం వ్యాపారం కానీ, వస్తువుల వ్యాపారం కానీ, ఆహార పదార్థాల వ్యాపారం కానీ, ఎన్నో వ్యాపారాలు ప్రపంచ దేశాల్లో క్రిస్మస్ పేరట జరుగుతూ ఉంటుంది. ఇంకా అన్నిటికంటే కూడా కొన్ని కోట్ల రూపాయల మద్యం అనేది అమ్ముడుపోతుందండి. ఏమంటే క్రిస్మస్ అనగానే మద్యం అనేది కొన్ని కోట్ల రూపాయలు ఏమంటే అమ్ముడుపోవటం అంటే ఎంత బాధాకరమైన విషయం చూడండి. క్రిస్మస్ సంతోషం ప్రపంచంలో ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు మరి ఎక్కువగా మందు తాగుతున్నారు అనేటువంటి విషయం కూడా మరి అనేక మంది మన సహోదరులు కూడా వింటూ చాలా బాధపడిపోతూ ఉన్నారండి. అలాగే డబ్బు సంపాదించుకోవడానికి మంచి టైం అని చెప్పేసి మార్కెట్లో అన్నిటికీ కూడా రేట్లు పెరుగుతాయండి. రేట్లు పెంచేస్తూ ఉంటారు. చూడండి, ఉదాహరణకు బట్టల షాపులను మనం చూస్తేనండి, వాళ్ళు తెచ్చినటువంటి బట్టలు సేల్స్ కాక అవి అలాగే ఉండిపోతే మరలా వాటిని బయటికి తీసి చక్కగా మళ్ళా కొత్తగా ఆ రేట్లు నిర్ణయించి
వాటిని మరలా వాళ్ళు అమ్మే ప్రయత్నం చేస్తూ ఉంటారండి. ఎందుకంటే ఈ పండగ సీజన్లో అన్నీ కూడా ఎక్కడైతే మూలన పడిపోయిన బట్టలు ఉన్నాయో అవన్నిటినీ తీసేసి అమ్ముతూ ఉంటారండి. అంటే ప్రపంచవ్యాప్తంగా పండుగ పేరిట గొప్ప వ్యాపారం జరుగుతుందని మనకు అర్థమవుతుందండి. ఇంకా క్రిస్మస్ పేరిట ఇంటికి రంగులు వేసుకుంటారు, ఇంటిని చాలా శుభ్రంగా కడుక్కుంటారండి. ఇంట్లో ఉన్న సామాన్లు కూడా చాలా శుభ్రపరచుకుంటారు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి కిచెన్ రూమ్లో ఉన్నటువంటి కొన్ని సామాన్లను దానికి ముందు రోజు కొన్ని రోజుల ముందు బయటికి తీయడం, చక్కగా క్లీన్ చేసుకోవడం, మళ్ళీ ఆ కిచెన్ రూమ్ని చాలా చక్కగా సదురుకోవడం అండి. ఎందుకంటే ఎవరు వచ్చినా సరే ముందు తీసుకెళ్ళి చూపించేది ఆ కిచెన్ రూమ్నే చూపిస్తారు. ఎందుకంటే మా ఇంట్లో ఇన్ని వస్తువులు ఉన్నాయి, మీరు చక్కగా చూడండి, ఆనందించండి. మీరు కూడా వెళ్ళి మీ భర్తని బాగా మన పక్కింట్లో ఆ వస్తువులు ఉన్నాయి, ఈ వస్తువులు ఉన్నాయి, మన ఇంట్లో ఏమీ లేవు, మీరు కూడా బాగా కొనాలని భర్త పైన ప్రెజర్ తీసుకురావడానికి కొంతమంది తీసుకెళ్ళగానే ఇంట్లో ఉన్నటువంటి మరి కిచెన్ రూములు చూపిస్తూ ఉంటారండి. అంటే ఇంట్లో ఉన్న వాటన్నిటినీ నీట్గా రెడీ చేసుకుంటారండి. మరి ఇంట్లో ఉన్న వారందరూ కొత్త బట్టలు ధరిస్తారు, బంగారం పెట్టుకుంటారు. ఆ రోజు మాత్రం చాలా ప్రత్యేకంగా అందంగా రెడీ అయి కనిపిస్తారండి. ఇంకా మనం ఆలోచిస్తే ఇంట్లో పిండి వంటలు, బిర్యానీ కానీ, చికెన్ కానీ, మటన్, ఫిష్, రకరకాల వంటలు తయారు చేసుకుంటారు, తింటారండి. ఆ తర్వాత ఇక చర్చిల విషయానికి వస్తే చర్చి ప్రాంగణంలో పశువుల పాక వేస్తారు, స్టారు చర్చి ముందు ఒకటి పెడతారు, చర్చి పైన కూడా ఒకటి పెడతారండి. లోపలేమో అందంగా డెకరేషన్ చేసుకుంటారు, లైటింగ్ పెట్టుకుంటారు, క్రిస్మస్ ట్రీ పెడతారు. శాంతా క్లాజ్ పిల్లలకు బహుమతులు ఇచ్చేటువంటి వ్యక్తులను కూడా మరి తీసుకొస్తారు. క్రిస్మస్ క్యారల్స్ అని, క్యాండిల్ సర్వీసు, కేక్ కటింగ్లు, స్క్రిప్ట్లు, డ్యాన్సులు, ఇవన్నీ కూడా మరి క్రిస్మస్కి ముందు 24వ తారీఖు వరకు, డిసెంబర్ 24వ తారీఖు వరకు జరిగేటువంటి మరి ఈ అన్ని కార్యక్రమాల్లో వీళ్ళు ప్రత్యేకంగా మనకు కనిపిస్తూ ఉంటారండి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టి లేదా ఈ లోకానికి వచ్చి సుమారుగా 2000 సంవత్సరాలు గడిచిపోయినా ఆయన జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారంతా ఎంతో గొప్పగా జరుపుకుంటున్నారంటే ఆయన పుట్టుక ఎంతమందిని ప్రభావితం చేసిందో మనం ఆలోచించాలండి. అయితే కొంతమంది మత పిచ్చి పట్టిన మత ఛాందసవాదులు, క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ఆయన చరిత్ర పురుషుడు కాదు, ఆయన అసలు పుట్టలేదు, ఆయన కల్పిత పాత్ర, కన్నిక కనటం ఏంటండి, ఇది ఎక్కడ విడ్డూరం అని వ్యంగ్యంగా మాట్లాడేవారిని కూడా ఈ సీజన్లోనే మనం ఎక్కువగా చూస్తూ ఉంటామండి. మరి ఆయన పుట్టినరోజు డిసెంబర్ 25 అని మీ బైబిల్లో ఉంటే చూపించండి, మీకు ₹1,00,00,000 బహుమతిగా ఇస్తామనే వారు చాలామంది కూడా ఈ సీజన్లోనే మనకు కనిపిస్తూ ఉంటారండి. తర్వాత వీళ్ళు కూడా మాట్లాడరు. క్రీస్తు వారి పుట్టుకపై ఎన్నో సందేహాలు, అనుమానాలు కూడా నేటికి కూడా సమాజంలో ఉన్నాయండి. మరి ఈరోజు తారీఖు డిసెంబరు 17, 2025 అని మనం రాస్తున్నామంటే క్రీస్తు వారు పుట్టారు అని, క్రీస్తు శకం అని భూమి మీద పుట్టిన ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, డేటు రాయాల్సిందేనండి. శకపురుషుడు, కాలానికి మధ్యవర్తి, యుగ పురుషుడు యేసుక్రీస్తు వారండి. ఆయన పుట్టారు కాబట్టి కాలం క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని విభజించబడింది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా బైబిల్ చెప్పిన వాస్తవం అండి, చరిత్ర చెప్తున్న వాస్తవం కూడా. క్రిస్మస్ పేరట క్రైస్తవులంతా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే క్రీస్తు పుట్టారని అనేక మంది ప్రపంచవ్యాప్తంగా చక్కగా పండుగ చేసుకుంటున్నారండి. మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ క్రీస్తు ప్రభువారు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో, మన హృదయంలో జన్మించారా అంటే చాలామంది ఆ విషయం దగ్గరే ఆలోచించడం ప్రారంభిస్తారండి. ఎందుకంటే సమాజానికి సెలబ్రేషన్స్ కావాలి, కానీ అదే క్రీస్తు లోకంలో పుట్టారని మీరు పండుగ చేసుకుంటున్నారు కదా,
మరి నీ జీవితంలో దేవుడు 30, 40, 50, 60 సంవత్సరాలు మరి నీకు దేవుడు ఆయుష్కాలాన్ని అనుగ్రహించారు. మరి ఇంతకాలం పండుగలు చూస్తున్నావు, చేస్తున్నావు, చర్చిలకు వెళ్తున్నావు, దేవుని వాక్యం వింటున్నావు. మరి నీ జీవితంలో క్రీస్తు పుట్టారా అని మనం ప్రశ్నిస్తేనండి, కొంతమందిలో సమాధానం మాత్రం మనకు రాదండి. అంటే వీళ్ళు సీజనల్గా కనపడేటువంటి భక్తులు, పండుగ భక్తులు, పండుగ క్రైస్తవులుగానే మనకు కనిపిస్తున్నారు. అందుకనే బైబిల్లో పౌలు గారి ద్వారా దేవుడు ఒక చక్కని మాటను రాయించారు చూడండి. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దామండి. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టాలండి. ఈ ప్రపంచంలో ఏ విషయంలోనైనా అది మంచైనా లేక చెడైనా, మేలైనా లేక కీడైనండి, వీటిని పరీక్షించి మనం ఏం చేయాలంటే మేలైన దానిని చేపట్టాలి. మనకు మేలైనవి ఉంటాయి, దేవునికి కూడా మేలైనవి ఉంటాయండి. మరి ప్రపంచం అంతా పలానా చేస్తుంది అని మనం కూడా చేయకూడదండి. ప్రపంచం అంతా పాపం చేస్తుంది, ప్రపంచం అంతా అబద్ధం ఆడుతుంది, మోసాలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారని మనం కూడా చేయవచ్చా? ఏమంటే చేయకూడదు కదండి. ఎక్కువ మంది పండుగ చేస్తున్నారని మనం కూడా చెయ్యాలి అని చాలామంది అనుకుంటూ ఉన్నారండి. ఎందుకంటే ఏ కార్యక్రమం జరిగినా దేవునికి మహిమకరంగా జరిగే విధంగా చేసుకోవాలి తప్పండి, మనం కేవలం దేవుణ్ణి పక్కన పెట్టేసి, క్రీస్తు వారిని పక్కన పెట్టేసి మనకు నచ్చిన కార్యక్రమాలు మనం చేసుకోవటం మాత్రం తప్పండి. ఎందుకంటే మీరు ఏమి చేసినానో ఆయన నామానికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి. మనం ఏం చేస్తున్నామంటే మనం మహిమ పొందుకునేలా, మనల్ని చూసి కొంతమంది గొప్పగా చెప్పుకునేలా, మనం ఖర్చు పెట్టినటువంటి ఖర్చు చాలా గొప్పగా ఖర్చు పెట్టారు, బాగా గ్రాండ్గా చేశారని మనల్ని చూసి ఎదుటివారు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు మనకంటే ₹1 ఎక్కువగా ఖర్చు పెట్టి బాగా చేయాలి అనేటువంటి ఆలోచనతో కాకుండా ఏది చేసినా దేవునికి మహిమకరంగా చేయాలి. దేవుడు చెప్పనిది మనం చేస్తున్నామంటే అది దేవుడు మెచ్చేలా కనీసం మనం చేసే ప్రయత్నమైనా చేయాలండి. అయితే బైబిల్లో దేవుడు ఎన్నో చెప్పాడండి, ఎన్నో మీరు పాటించాలి అన్నాడు. కానీ ఈరోజు సమాజం చెప్పనివి చేస్తూ ఉన్నారు. ఏమండి, ఎందుకంటే మనుషుల పద్ధతులు వేరు, దేవుని పద్ధతి వేరండి. మరి బైబిల్లో దేవుడు ఏమైనా మనల్ని తప్పకుండా చేయమని చెప్పారని మనం ఆలోచిస్తేనండి ఎన్నో విషయాలు చెప్పారు. కానీ వాటన్నిటినీ క్రైస్తవులుగా ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఎంతమంది పాటిస్తున్నారండి? అందులో భాగంగా కొన్ని విషయాలను మనం చూస్తే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. కానీ మనం ప్రేమించమండి. ప్రేమిస్తున్నామో లేదో మనం ప్రశ్నించుకోవాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిజంగా క్రీస్తు ప్రభు వారి మాట చెప్పారు కదా, నా పొరుగువారంటే ఎక్కడో వేరే దేశాల్లో ఉన్నవారే కాదు, నా చుట్టుపక్కల ఉన్నవారంతా కూడా నా పొరుగువారని చెప్పేసి వాళ్ళను మనం ప్రేమిస్తున్నామా? అందుకని నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. మనం ప్రేమిస్తున్నామో లేదో చెక్ చేసుకోవాలండి. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు రొట్టెను ద్రాక్షారసం తీసుకోమన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టెను, రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసాన్ని తీసుకోమన్నాడండి. కానీ ఇది తీసుకుంటున్నారా చాలామంది? ఏమండి, ఇవి మాత్రం తీసుకోరు, కానీ కొన్ని కార్యక్రమాలు మాత్రం సమాజంలో చేస్తూ ఉంటారు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడండి. సర్వలోకానికి మనం వెళ్ళలేకపోయినా మన చుట్టుపక్కల మన ప్రాంతంలో ఉన్నవారికైనా కనీసం మన వంతు బాధ్యతగా సువార్తను మనం ప్రకటించేవారిగా ఉన్నామా? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అన్నారు. మీ శత్రువులను ప్రేమించమన్నా అని దేవుడు చెప్తుంటే మన శత్రువులు అంతమైపోవాలి, మన శత్రువులు నాశనం అయిపోవాలి అని మనం వాళ్ళని ఏం చేస్తామండి, వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే మీ శత్రువులను ప్రేమించుడి,
మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలంటున్నారండి. ఏండి, మనల్ని ఎవరైనా హింసిస్తే వారి కొరకు ప్రార్థన చేయమంటున్నారు. కానీ మనకు అంత మంచి మనసు ఉంటుందా చెప్పండి? మనల్ని హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేసేంత మంచి మనసు క్రైస్తవుల్లో కొంతమందికి మాత్రమే ఉంటుంది. కానీ కొంతమంది వాళ్ళ పేరు కూడా ఎత్తరండి. అంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకోవాలి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి, మీ శత్రులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని ప్రభు చెప్తే, వీటిని మనం చేయకుండా బైబిల్లో రాయబడని కొన్ని సంగతులు చేస్తున్నారండి. అంటే దేవుడు నేను చెప్పింది మీరు చేయరా, అంటే మీకు నచ్చింది మీరు చేసుకుంటున్నారా అని దేవుడు బాధపడిపోతూ ఉంటారండి. అంటే దేవుడు చెప్పినవి చేయకుండా పండుగ పేరుతో ప్రపంచ దేశాల్లో ఎంతో వ్యాపారం, మద్యం, పాపం జరుగుతుంది అనేటువంటి సంగతి చాలామందికి తెలియదండి. మరి ఇవన్నీ చూస్తున్న తండ్రి అయిన దేవుడు కానీ యేసుక్రీస్తు వారు కానీ సంతోషపడతారా? 365 రోజుల్లో ఒక్కరోజు మాత్రమే ఎందుకు చేస్తున్నారు? 364 రోజుల్లో మనకి భక్తి లేదా అని మనం ప్రశ్నించుకోవాలండి. అండ్ మనం ఎప్పుడు కూడా 365 రోజులు దేవుణ్ణి ఆరాధించేవారిగా, దేవుణ్ణి స్తుతించేవారిగా మనం ఉండాలండి. మరి క్రీస్తు పుట్టారని పండుగ చేస్తున్నారు. మరి ఆయన పుట్టారు అనటం కంటే ఈ లోకానికి వచ్చారు అని మరి చక్కగా మనం చెప్పుకోవచ్చండి. ఎక్కడి నుంచి వచ్చారు, మరి పుట్టారు అనేటువంటి సందర్భంలో భాగంగా కొన్ని విషయాలను చూద్దామండి. ఈ లోకానికి వచ్చారు అనేటువంటి సందర్భంలో భాగంగా మరికొన్ని విషయాలను మనం చూద్దాం. అంటే పరలోకం నుంచి యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చారు. మరి నిజంగా క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టారో లేదో కొన్ని విషయాలను మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేద్దామండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి అంటున్నాడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే మనుషులంతా కూడా పాపం చేయటంలో పిహెచ్డి చేసేవారిగా పండిపోయారండి. ఇక పాపంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇక పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయినప్పుడు, అంటే కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ఏమంటే సాధారణంగా మనం వీడికి పాపం పండిపోయిందిరా, వీడికి పోయే కాలం వచ్చిందని మనం జనరల్గా మాట్లాడతామండి. అలాగే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. అంటే అంతకంటే ముందు ప్రవక్తలను పంపించాడు, ప్రవక్తల మాట వినలేదు. ఆ ఇజ్రాయేలు ప్రజలకి ఎంత చెప్పినా వాళ్ళు దేవునికి అవిధేయులుగానే బ్రతికారండి. వాళ్ళు పాపం చేస్తూనే ఉన్నారు, మోగ జీవుల ప్రాణాల్ని బలిస్తూనే ఉన్నారండి. కాబట్టి దేవుడు ఇలా ఎంతకాలమని ఆలోచించి ఇక కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే క్రీస్తు ప్రభువారి లోకానికి రావడానికి ఇక టైం వచ్చినప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఎలా రావాలి అంటే స్త్రీ యందు పుట్టి అన్నాడండి. అంటే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రణాళిక ప్రకారం సరి అయిన సమయం వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారిని భూమిపైకి పంపించాడండి. మరి భూమి మీద జన్మించాలి అంటే పరలోకంలో ఉన్నటువంటి మహాశక్తిగా ఆత్మగా ఉన్న యేసుక్రీస్తు వారు కన్యకగా ఉన్నటువంటి స్త్రీ మరియ తల్లి గారి గర్భమందు పుట్టాలి అని దేవుని అనాది సంకల్పం. ఆయన స్త్రీయందు పుట్టి అంటే స్త్రీయందు యేసుక్రీస్తు వారు పుట్టారు అని. అంటే ఈ సందర్భంలో పుట్టారు అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుతూ ఉన్నామండి. ఇక మరొక మాట చూద్దాం, చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, దానికదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండట మీరు చూచెదరని వారితో చెప్పాను. అంటే గొర్రెల కాపరులతో చెప్పడం జరిగిందండి.
తన తొలిచూలు కుమార్ని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఇప్పటికీ కూడండి క్రైస్తవేతరులు కూడా అందరూ క్రీస్తు ప్రభువారు పశువుల పాకలోనే జన్మించారని ఇప్పటికీ అలాగే మాట్లాడుతున్నారు, అలాగే పాటలు కూడా పాడుతూనే ఉన్నారండి. ఇక్కడ సత్రములో వారికి స్థలము లేనందున క్రీస్తు ప్రభువారు ఆ బెత్లెహేములో ఆ ప్రాంతాలలో ఎక్కడ పుట్టారు ఎవరికి తెలియదు, కానీ సత్రములో వారికి స్థలము లేనందున, అంటే సత్రములో స్థలము లేదు అనేసరికి సత్రంలో పుట్టారు, అక్కడ స్థలము లేదు కాబట్టి తీసుకెళ్ళి పశువుల తొట్టిలో పరుండి పెట్టారని మరికొంతమంది మాట్లాడుతున్నారండి. సత్రములో వారికి స్థలము లేదంటే సత్రములో ఒకవేళ జన్మిస్తే ఆ ఉన్న స్థలంలో అక్కడ ఉండొచ్చు కదండి. కానీ సత్రములో వారికి స్థలము లేదా ఎక్కడో పుట్టారు, ఆ మార్గ మధ్యాలు ఆ వీధుల్లో ఎక్కడో జన్మించారండి. అలా జన్మించినప్పుడు వారికి సత్రములో కూడా స్థలము లేకపోతే ఆయనను తీసుకెళ్లి పశువుల తొట్టెలో పరుండబెట్టానని రాయబడి ఉంటేనండి ఈరోజు అందరూ కూడా పశువుల పాకలో జన్మించారని మాట్లాడుతూ ఉన్నారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అంటేనండి ప్రమాదంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించే వారిని రక్షకుడు అంటారండి. అంటే ఈ ప్రపంచం అంతా కూడా పాపం అనే ప్రమాదంలో పడిపోయింది కాబట్టి ఆ పాపం అనే ప్రమాదంలో ఉన్న వారందరినీ రక్షించుటకు రక్షకుడిగా యేసుక్రీస్తు వారి లోకానికి రావడం జరిగిందండి, అంటే పుట్టడం జరిగింది. దానికదే మీకు ఆనవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. అంటే ఈ సందర్భంలో కూడా తొలిచూరు కుమార్ని కని అంటున్నాడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నారండి. రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం కూడా చూడండి. రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇజ్రాయేలుల 12 గోత్రాలలో యోధా గోత్రపు సింహముగా యేసుక్రీస్తు వారు మరి శరీరాన్ని దాల్చుకొని లోకంలో పుట్టడం జరిగిందండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం కూడా చూద్దామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. మనుషుల పోలికగా పుట్టి తండ్రి దగ్గర ఆత్మగా శక్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు మనుషుల పోలికగా పుట్టి రిక్తుడు అంటేనండి లేనివాడిగా నిరుపేదవాడిగా తన్ను తాను తగ్గించుకొని పుట్టడం జరిగిందండి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు మనుషుల పోలికగా పుట్టి అంటున్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం, అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. దేని గురించి సాక్ష్యం ఇవ్వటానికండి? సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టి తిని. సత్యం అంటే ఏమిటి అంటే వాక్యమే సత్యం అండి. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును. అంటే ఎంతవరకు అండి క్రీస్తు పుట్టారు అని కొన్ని సందర్భాలను మనం చూసామండి. ఇకపోతే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు అనేటువంటి సందర్భంలో భాగంగా కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల వరకు చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5 నుంచి 7 వచనం వరకు, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించుచున్నప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా
నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. అంటే కాబట్టి ఆయన అనగా యేసుక్రీస్తు వారు ఈ లోకమందు ప్రవేశించేటప్పుడండి ఎలాగూ చెప్పుచున్నాడు. ఏమంటే తండ్రి బలి కోరలేదు, అర్పణ కూడా తండ్రి మీరు కోరుకోలేదు, నాకొక శరీరాన్ని అమర్చారు. అంటే ఈ లోకమందు ప్రవేశించేటప్పుడు అన్నారండి. అంటే ఈ లోకంలోనికి ఎంటర్ అయ్యే ముందు మరొక లోకంలో ఉన్నారు. ఏ లోకంలో ఉన్నారంటే పరలోకంలో ఉన్నారు. ఎలా ఉన్నారంటే ఆత్మగా శక్తిగా ఉన్నారండి. కాబట్టి పరలోకం నుంచి భూలోకానికి రావడానికి యేసుక్రీస్తు వారికి ఒక మానవ దేహం అనేది అవసరమైందండి. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఏమండి పైనేమో లోకమందు ప్రవేశించినప్పుడు అన్నాడు, కింద మనం చూసేసరికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని మాట్లాడుతున్నారు. అంటే పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ప్రవేశం జరిగింది. మరి పుట్టాడు అనటం కంటే వచ్చాడు అనేటువంటి మాట కరెక్ట్ పదం అండి. మరొక మాట చూద్దాం చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం ఎందుకు వచ్చారో చూద్దామండి. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఏమిటండి నశించిపోయింది అని మనం ఆలోచిస్తే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఏమి నశించిపోయిందో, ఎవరు నశించిపోయారు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణంగీకారమునకు యోగ్యమై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడు అని మరి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారండి. అంటే పాపులను రక్షించుటకు అంటే అందరూ కూడా పాపంలో పడి నశించిపోతుంటేనండి, పాపులను రక్షించడానికి క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అంటే పాపం ఉన్నటువంటి లోకంలో పాపంతో జీవిస్తున్న ప్రతి ఒక్కరిని రక్షించుటకు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అలా నమ్మిన వారిలో నేను ప్రధానమైనటువంటి వ్యక్తినని పౌలు గారి మాటల్లో మనకు అర్థం అవుతుందండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పాను. దేనికి వచ్చారండి యేసుక్రీస్తు వారు? తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు, పరిచారం అంటేనండి సేవ, పరిచర్య చేయడానికి ఆయన లోకానికి వచ్చారు కానీ ఆయన చేయించుకునేవాడిగా రాలేదండి. అలా వస్తూ క్రయధనముగా, క్రయధనం అంటే వెల ఇచ్చి కొన్నాడండి. దేన్ని వెల ఇచ్చి కొన్నాడంటే తన ప్రాణాన్ని వెలగా మనందరి కొరకు ఇచ్చి మరి యేసుక్రీస్తు వారు మనందరినీ కూడా సంపాదించుకోవటం మనం చూస్తూ ఉన్నామండి. ఉదాహరణకు మనం చూస్తే తల్లిదండ్రులకు పిల్లలు సేవ చేస్తూ ఉంటారండి. అలాగే నర్సు ఒక రోగికి మరి సేవ చేస్తూ ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు వారు పరలోక వైభవాన్ని విడిచిపెట్టి తండ్రితో సమానుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో చాలా తగ్గించుకొని వచ్చేసండి అందరూ ఇదిగో నా వలే నేను ఎలాగైతే పరిచారము చేయుచున్నానో మీరు కూడా అలాగే చేయాలని అందరికీ కూడా మాదిరిని ఇచ్చి వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తిగా క్రీస్తు ప్రభువారు మనకు కనిపిస్తూ ఉన్నారండి. కానీ ఈనాడు సమాజంలో మరి సేవకులు అనేవారు మరి పరిచారము చేయించుకుంటున్నారు తప్ప పరిచారము చేసేవారిగా మనకి తక్కువ మందే కనిపిస్తూ ఉన్నారండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 46-47 వచనాలు చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 46-47 వచనాలు నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఏమండి, క్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చారు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చారు. పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చేటప్పుడు ఒక శరీరాన్ని ధరించుకుని ఆయన రావటం జరిగిందండి.
ఇంకా ఏమని మాట్లాడుతున్నారంటే, చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. మనమంతా కూడండి పాపమనే చీకటిలో బ్రతుకుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు వెలుగుగా ఈ లోకానికి రావడం జరిగింది. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. ఏమండి, ఆయన లోకాన్ని రక్షించడానికే వచ్చారు. అంటే లోకమునకు ఎలుగుగా లోకాన్ని రక్షించడానికే వచ్చారు అనేటువంటి విషయాలు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయండి. ఇంతవరకు క్రీస్తు వారి పుట్టుక గురించి కొన్ని విషయాలను చూసాము. క్రీస్తు వారి లోకానికి ఎలా వచ్చారో కొన్ని విషయాలను చూసామండి. అయితే క్రీస్తు పుట్టుక సర్వమానవాళికి పండుగండి. ఈరోజు ప్రపంచ క్రైస్తవులంతా ఎక్కడ చూసినా సరే క్రిస్మస్ సంబరాల్లోనే మునిగిపోతూ ఉన్నారండి. మరి క్రీస్తు పుట్టారు అని సర్వమానవాళికి పండుగ అయితే మరి ఆ క్రీస్తుని ఎలా ఆరాధిస్తున్నారు? ఏమంటే నేటి క్రైస్తవ సమాజం ఎలా ఆరాధిస్తుంది అని మనం ఆలోచిస్తే, ఒకప్పుడు ఇజ్రాయేలీలు దేవునిపై నిత్యము కూడా తిరుగుబాటు చేయిచూ వచ్చారండి. దేవుని మాట వినకుండా బలులు ఇస్తుంటే నాకు ఇష్టము లేదు అన్నారు దేవుడు. నా మాట వినకుండా మీరు ఎన్ని చేసినా నాకు సంతోషం లేదు. మరి ఆనాటి ఇజ్రాయేలు వలె మరి నేటి క్రైస్తవులు కూడా దేవుడు చెప్పనివి చేస్తూ ఉన్నారండి. ఇజ్రాయేల్ని గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నారో మనం చూద్దాము. ఒకప్పుడు ఇజ్రాయేళ్లకు దేవుడు పండగలు ఇచ్చారు. ఆ పండగలు ఒక క్రమ పద్ధతిలో జరిగించాలని చెప్పినప్పుడు వాళ్ళు క్రమాన్ని మర్చిపోయి అక్రమంగా మరి ఆ పండుగలు చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు ఎంత బాధపడ్డారు. బాధపడిన ఆయన ఏమని మాట్లాడుతున్నారో ఒక మాట చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దామండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దానినికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటమును జరిగించుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేనోచ్చజాలను అంటున్నాడండి. ఈరోజు మనమేమో క్రిస్మస్ పేరుతో అనేక మంది క్రైస్తవులు కూడా మరి డీజే బాక్సులు పెట్టుకొని సినిమా పాటల స్టైల్లో డ్యాన్స్ వేస్తూ ఉన్నారండి. ఒకప్పుడు ఇలాంటివి కొన్ని సంవత్సరాలకు ముందు ఎవరు కూడా చేయలేదండి. కానీ గత ఒక 10 సంవత్సరాల నుంచి మనకి ఎక్కువగా ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే సంవత్సరం కూడా కొంత ప్రత్యేకంగా చేయాలి అన్నట్లుగా, కొంచెం డిఫరెంట్గా చేయాలి అన్నట్లుగా రకరకాల క్రిస్మస్లు ఈనాడు సమాజంలో మనం చూస్తూనే ఉన్నామండి. అసలు క్రిస్మస్ కానీ క్రిస్మస్ అనే పదాలు కూడా మనకి ఎక్కడా కూడా పరిశుద్ధ గ్రంథంలో కనిపించవండి. క్రీస్తు వారు పుట్టారు అనేటువంటి సందర్భాలను మనం చూసాం. ఆయన లోకానికి వచ్చారు అనే సందర్భాలను కూడా మనం చూసామండి. కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా సంఘంలో కానీ స్టేజీల పైన కానీ సేవకులు, విశ్వాసులు, పిల్లలు, యువత అందరూ కూడా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే పండుగ, ఆ పండుగలో ఎలాంటి సంతోషం ఉండాలని వాళ్ళు చేస్తూ ఉన్నారండి. అలా చేస్తూ క్రీస్తు నామాన్ని అవమానపరుస్తూనే ఉన్నారు. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము అంటున్నాడండి. అసహ్యము పుట్టించు ధూపార్పణము దానిక తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజము నేను వచ్చుకోను అంటున్నాడు. ఇక్కడ అందరూ కూడుకొని గొప్పగా ఎగురుతూ చిందులు, విందులు, రకరకాల కార్యక్రమాలు చేస్తుంటే నేను వాటిని నోచుకోలేనని మరి ప్రభువు మాట్లాడుతూ ఉన్నారండి. ఇక 14వ వచనంలో చూస్తే, మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసికి ఉన్నాను. దేవుణ్ణి బాధ పెట్టిస్తూ మనం పండుగ చేసుకుంటున్నామండి. కానీ దేవుడు కోరుకునేటువంటి
పండుగ ఏమిటి అని ఈరోజు చాలామంది మర్చిపోయారండి. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మను చూడక నా కనులు కప్పుకుందును అంటున్నాడు. ఎందుకంటే మనకు సమస్యలు వచ్చినప్పుడు, ప్రభువా మీరు ఎక్కడున్నారు, నన్ను చూడటం లేదా, నా ఇంట్లో ఎన్నో సమస్యలు వచ్చినాయి, నాకెన్నో సమస్యలు వచ్చినాయి, ఏమండి ఎన్నో కష్టాల్లో ఉన్నాం, నష్టాల్లో ఉన్నాం, ప్రభువా కనికరించి మాకు సహాయం చేయమని మనం ప్రార్థన చేసినప్పుడన్నీ చేతులు చాపి, నేను చెప్పింది చేయకుండా మీకు నచ్చింది మీరు చేసుకుంటున్నారు కాబట్టి నేను కూడా చూసి చూడనట్టుగా లైట్ తీసుకుంటాలే అన్నట్లుగా మరి ప్రభు ఇక్కడ ఉన్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నామండి. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును. ఎందుకంటే నేను చెప్పని కార్యక్రమాలన్నీ మీరు చేస్తూనే ఉన్నారు. ఏమన్నా కొంతమంది చక్కగా మంచిగా కొన్ని కార్యక్రమాలు చేపట్టి చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా డీజే సిస్టాలు పెట్టుకొని ఎగురుతున్న వారి గురించి మనం మాట్లాడుతూ ఉన్నామండి. ఎందుకంటే క్రీస్తు పుట్టారని చెప్పడం తప్పు కాదు, కానీ ఆయన చేయమని మనం చేస్తూ చేయకూడనివి మరి మనం చేయకుండా ఉండాలని చెప్పడం జరుగుతుందండి. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అంటున్నాడండి. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నది, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. నేను చెప్పిన మాట వింటే మీరు బ్రతుకుతారు, లేకపోతే పోతారు అని దేవుడు చెప్తూ ఉన్నాడండి. ఇవన్నీ మనం చేస్తున్నామా? ఏమంటే ఆనాడు ఇజ్రాయేల్ సమాజానికి మరి పండుగలు పెట్టి క్రమంగా జరిగించమంటే వాళ్ళు జరిగించక ఈ విధంగా జరిగిస్తుంటే మీరు ఏమి చేసినా సరే నేను పట్టించుకోను అన్నట్లుగా ఈ విషయాల్లో మనకి కనిపిస్తూ ఉందండి. మీలో ఉన్న పాపాన్ని కడుక్కోవాలి, మీరు శుద్ధులుగా మారాలి, జనాలకి మీరు కీడు చేయకుండా మేలు చేయాలి, న్యాయాన్ని జరిగించాలి, హింసించకుండా ఉండాలి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి, విధవరాల పక్షాన మీరు మరి వాదించండి. ఇలా ఎన్నో విషయాలు చేయమని ఇజ్రాయేల్ ప్రజలకు చెప్తేనండి వాళ్ళు చేయలేదండి. వాళ్ళు చేయలేదు కాబట్టే ఇక మీకు పండుగలు కూడా అవసరం లేదు అన్నట్లుగా ఏమండి దేవుడు అనేక సందర్భాల్లో మాట్లాడినట్టు కూడా మనం చూస్తున్నామండి. ఇక మరొక మాట చూద్దాం. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 6-9 వచనాల వరకు చూద్దామండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 6-9 వచనాల వరకు. అందుకు ఆయన వారితో ఎలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఏమంటే క్రీస్తు వారు శాస్త్రులు పరిచయులతో మాట్లాడుతూ ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని అన్నాడు. ఏమంటే చర్చికి వస్తారు, పాటలు మాత్రం చాలా చక్కగా పాడతారు, కొంతమంది మైక్ ఉంటేనే పాడతారండి, అందరూ నా గొంతు వినాలని. మరి తక్కువ మందిలో ఉంటే మేము పాటలు పాడము, ఎక్కువ మంది వచ్చాక మమ్మల్ని వెళ్ళండి వేదిక పైన, అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి వలె, చిత్ర వలె, లేకపోతే సునీత వలె, ఇంకా మరొకరు వలె మేము చాలా చక్కగా పాడతాము, అందరూ మమ్మల్ని చూసి వేదిక మీద పాడారు అని మెచ్చుకోవాలి అన్నట్లుగా జనాలు వచ్చాక మాకు పాట ఇవ్వండి, తక్కువ మందిలో అయితే ఇప్పుడు వద్దులే అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇది నిజమైన భక్తి అంటారా చెప్పండి? అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుచుదురు గాని అంటున్నాడండి. అంటే అందరూ నా స్వరం వినాలని అనుకుంటారండి చాలామంది. అంటే దేవుడిచ్చిన స్వరంతో దేవుని మనం మహిమపరచాలే తప్ప దాని కొద్ది మంది ఉంటే ఏంటి, వేల సంఖ్యలో జనాలు ఉంటే ఏంటి చెప్పండి? తక్కువ మందిలో కూడా పాడాలి, ఎక్కువ మంది ఉన్నా సరే మనం పాట పాడాలండి. మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. ఇది భక్తి అంటారు, ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోవటం. అలా కాదండి, ఎక్కువ మంది వచ్చాక పాడతాను నాకు పాట ఇవ్వండి అంటే అది నిజమైన భక్తి అంటారా? నామకార్థ భక్తి అండి అది. పెదవులతో గనపరుస్తూ వారి హృదయంలో మాత్రం దేవునికి చోటు లేదండి. ఇంకా శాస్త్రులు పరిచయులు మానవులు కల్పించిన పద్ధతులు మరి వీళ్ళు పాటిస్తూ దేవుడే చేయమని చెప్పాడన్నట్లుగా మరి బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదరని వేషధారులైన మిమ్మును గూర్చి యేసుక్రీస్తు వారు నిర్మోహమాటంగా మాట్లాడుతున్నారండి. అంటే వాళ్ళ ముందే మాట్లాడుతున్నారు, నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించున్నది నిజమే. అంటే దేవుని ఆజ్ఞ
దేవుని మాట విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారని దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉన్నారండి. ఏమండి, క్రీస్తు ప్రభువారు బాధపడుతూనే ఉన్నారు, తండ్రి అయిన దేవుడు కూడా బాధపడుతూనే ఉన్నారండి. అయితే ఇంకొక వ్యక్తి భయపడిపోతున్నారండి. ఎవరో చూడండి, ఆయన గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దామండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. ఏమంటే పౌలు గారికి అయితే భయం వేసిపోయిందండి. ఎందుకంటే గలతీలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ, మీరు గలతీలో ఉన్నటువంటి మరి దేవుని పిల్లలారా, మీరు దినాలను, నెలలను, పండుగలను, సంవత్సరాలను ఆచరిస్తున్నారు. మిమ్ములను క్రైస్తవులుగా నిలబెట్టడానికి నేను ఎంత కష్టపడ్డానో మీకు తెలుసు కదా. ఆ కష్టం వ్యర్థమైపోతుందేమని మిమ్మును గూర్చి భయపడుతున్నానని పౌలు గారు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారండి. అంటే సంఘాన్ని నిలబెట్టడం ఎంత కష్టమో కాపరికి మాత్రమే తెలుసండి. మరి సంఘానికి విశ్వాసం నడిపిస్తుంటే కొంతమంది బోధకులండి మరి వాక్యం ద్వారా వాళ్ళని సూటిపోటి మాటలు అంటూ ఉంటుంటే కొంతమంది ఏం చేస్తున్నారండి, రాకుండా వెళ్ళిపోతున్నారు. వచ్చిన వారు కూడండి కొంతకాలానికి ఆ అయ్యగారు, ఆ సేవకులు మా గురించే వాక్యం చెప్తున్నారు అన్నట్లుగా కొంతమంది మానేస్తూ ఉంటారండి. ఎవరి గురించి వాక్యం చెప్పరు, కానీ దేవుడు చెప్పమన్న వాక్యాన్ని మనం సిద్ధపడి చెప్తూ ఉంటుంటే వాళ్ళలో లోపాలు ఉన్నప్పుడు సరి చేసుకొని నిలబడాలి. కానీ ఆ సేవకులు మా గురించే చెప్తున్నారని మనం సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన అవసరం అయితే లేదండి. కానీ కొంతమంది టార్గెట్ చేసి చెప్పేవాళ్ళు ఉంటారు. అలాంటి వారి గురించి అయితే మనం మాట్లాడవలసిన అవసరం లేదు. అలా మాట్లాడే వారి ద్వారా కొంతమంది మనసులు నొచ్చుకొని వెళ్ళిపోతున్న వారిని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇవన్నీ పాటిస్తూ మరి ఎంజాయ్ చేస్తున్నారండి ఈరోజు క్రైస్తవ ప్రపంచం అంతా కూడా. అందుకనే పౌలు గారు బాధపడిపోతున్నారు, భయపడిపోతున్నారండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు చూద్దాం. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. కాబట్టి అన్నపానముల విషయములైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇవ్వకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. ఏమంటే దేవుని పేరట మనం ఎన్ని వంటకాలు వండుకొని తింటే దేవుడు ఏమైనా బాధపడతాడా? లేదు కదండి. ప్రకృతిలో ఇచ్చిన పదార్థాలన్నీ మన కోసమే దేవుడు ఇచ్చాడు. ఏమంటే ఆయన తింటే సంతోషపడేవాడే కానీ తిని నన్ను మర్చిపోయి నన్ను వ్యర్థంగా ఆరాధిస్తేనే నేను బాధపడతానని దేవుడు మరి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవ్వనికి కూడా అవకాశం ఇవ్వకూడి. అంటే నేను చెప్పినటువంటి క్రమ పద్ధతులు మీరు చేస్తే ఓకే, అలా కాకుండా వ్యతిరేకంగా చేస్తే మాత్రం నేను బాధపడతానని దేవుడు మాట్లాడుతున్నారండి. అంటే ఈనాడు క్రైస్తవ సమాజం పండుగల పేరుతో రకరకాల విందులు చేసుకొని తింటున్నారండి. విందులలో మరి ఆగకుండా చిందులు కూడా వేస్తూ ఉన్నారు. నన్ను ఆరాధించే పద్ధతి అది కాదని దేవుడు బాధపడుతున్నాడండి. ఇవన్నీ రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులు అంటే నా కుమారుల్లో ఉంది. ఆయన భూమి మీదకి వచ్చి నన్ను ఎలా మహిమపరిచాడో మీరు కూడా అలా చేయండి అని మరి దేవుని యొక్క ఆలోచన ఉన్నదండి. నేను చెప్పనివి చేస్తున్నారు, మీకు తీర్పు తీర్చనెవ్వనికి కూడా మీరు అవకాశం ఇవ్వకండి. తీర్పు తీర్చువారు దేవుడే. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా దేవుడు తెలియజేస్తున్నారండి. అంటే మీరు చేసే పద్ధతులను చూసి నేను అసహించుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పమన్న విధంగా, నేను చెయ్యమన్న విధంగా మీరు చెప్పటం లేదు, చేయటం లేదు. కాబట్టి మిమ్మల్ని మీకు నేను పండుగలు ఇచ్చాను, ఆ పండుగలను చూసి నేను అసహించుకుంటున్నానని దేవుడు మాట్లాడుతున్నారు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో
కలుగు వాసనను నేను ఆగ్రానింపనులను అంటున్నాడు. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను. ఎందుకంటే దేవుడే చేయమని చెప్పాడండి. అవి ఒక క్రమంగా జరగటం లేదు కాబట్టి వీళ్ళు తినడానికి, తాగడానికి, ఎంజాయ్ చేయడానికి, ఇంకా రకరకాల పనులు చేయడానికి వాళ్ళు అలవాటు పడిపోయి దేవుని నామాన్ని దూషిస్తూ, దేవుని అంటే భయం లేకుండా దేవునికి అవిధేయులుగా మారిపోయి దేవుణ్ణి బాధ పెట్టిస్తున్నారని మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను. అంటే దేవుడు అసహించుకొనుచున్నాడంటేనండి, అసహించుకున్న దానినే మనం ఈరోజు చాలా గొప్పగా క్రైస్తవ సమాజంలో జరుగుతూ ఉన్నాయండి. కాబట్టి నేటి క్రైస్తవులు కూడా అలాగే దేవుడు చెప్పనివి చేస్తున్నారు, కానీ చెప్పినవి పాటించటం లేదండి, చేయటం కూడా లేదు. మరి ఈనాడు క్రైస్తవులు దేవుడు అసహించుకునేవి గొప్పగా సంతోషంగా చేసుకుంటున్నారంటే నా పిల్లలు నా మాట వినడం లేదని ఎంత బాధపడుతున్నారో మనకేం తెలిసి చెప్పండి. మనకు తెలిసిన దేవుడే కదా బాధపడేది, మనం సంతోషంగా ఉన్నాం కదని మనం అనుకుంటామండి. కాబట్టి మరి క్రీస్తు పుట్టాడని సర్వ మానవాళికి పండుగ అయితే ఇంతవరకు క్రీస్తు పుట్టారని మనం పండుగ చేసుకుంటున్నామండి. అయితే దేవునికి పండుగ ఎప్పుడు? కొన్ని మాటలు చూసి మనం ముగించుకుందాం. దేవుడు మెచ్చే పండుగ మనం చేయాలి. మరి దేవుడు మనల్ని బట్టి పండుగ చేసుకునే విధంగా ఉండాలండి. మనము క్రీస్తు పుట్టారని సంతోషంగా ఆనందంగా మరి పండుగ రోజు కొత్త బట్టలు, బంగారం కొత్త బట్టలు ధరిస్తున్నాం, బంగారం పెట్టుకుంటున్నాం, పిండి వంటలు చేసుకుంటున్నాం, కేక్ కట్ చేసుకుంటున్నాం, మంచి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ వండుకొని తింటున్నాం. చర్చికి వెళ్ళి సంతోషంగా ఒక 3 నుంచి 4 గంటల భక్తిగా ఉండి వస్తున్నామండి. మళ్ళీ సంవత్సరానికి బతుకుంటే వెళ్ళి మళ్ళీ క్రిస్మస్ పండగ అనుకుంటూ అనేక మంది వెళుతూ ఉంటారండి. క్రిస్మస్లో భాగంగా చర్చిలన్నీ కూడా నిండిపోతాయండి. బయట టెంట్ వేస్తారు, కుర్చీలు వేస్తారు, పట్టాలు వేస్తారు. ఆ రోజు వచ్చేటువంటి భక్తులంతా ఆ చర్చి నిండిపోయి బయట కూడా కూర్చుంటారండి. మరి ఆ తర్వాత మరొక ఆదివారం వస్తేనండి, ఆ ఆదివారం ఎంతమంది అయితే క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం సంఘానికి వస్తున్నారో వాళ్ళు తప్ప మరి కొత్త వ్యక్తులు కూడా ఎవరు కూడా కనిపించరండి. మరి దేవునికి పండుగ ఎప్పుడు అని మనం ఆలోచిస్తేనండి, భక్తుడైన పౌలు గారు అన్యజనులుగా ఉన్న వారి రక్త సంబంధులతో ఎలా మాట్లాడుతున్నారో చూడండి. దేవుడు పండుగ ఎప్పుడు చేసుకుంటాడు మనల్ని బట్టి అని మనం ఆలోచిస్తే రోమాపత్రిక 11వ అధ్యాయము 13, 14 వచనాలు చూడండి. రోమాపత్రిక 11వ అధ్యాయము 13, 14 వచనాలు. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తులై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరుచుచున్నాను. ఎంత గొప్ప విషయమో చూడండి. ఇక్కడ నాకు మీరు రక్త సంబంధికులు, నా రక్త సంబంధికుల్లో ఉన్న కొందరినైనా సరే రక్షించాలని నేను పరిచర్య చేస్తూ ఉన్నాను. అంటే పౌలు గారినండి అన్యజనులకు, అంటే దేవుణ్ణి ఎరగని వారికి సువార్త తెలియజేయడానికి దేవుడు ఏర్పరచుకున్న ఒక సాధనం, ఒక పాత్ర పౌలు గారండి. మరి ఈ పౌలు గారు అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇజ్రాయిల్ ఎదుట దేవుడు నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపాలో నేను అతనికి చూపెదనని క్రీస్తు ప్రభు వారు ముందుగానే చెప్పారండి. ఏ విధముగానైనాను అంటే అన్నిటికీ తెగించైనా సరే నా రక్త సంబంధులకు నాకు మధ్య రోషం వచ్చినా సరే, గొడవలు అయినా సరే సత్య సువార్త మాత్రం వాళ్ళకి నేను చెప్పకుండా మానను అన్నట్లుగా పౌలు గారు వాళ్ళందరికీ కూడా వాక్యాన్ని తెలియచేశారండి. అంటే దేవుడు ఎవరో తెలియచెప్పి వారందరినీ కూడా ఆ నిజదేవుని వైపు నడిపించాలని నా పరిచర్యను నేను ఘనపరుచుకుంటున్నాను అని మరి చక్కగా పౌలు గారి మాటల్లో మనకు అర్థం అవుతుందండి. అంటే పౌలు గారి ఇంటెన్షన్ ఏంటి అంటే, నా రక్త సంబంధికులతో గొడవలు పడినా, ఎలాంటి తగాదాలు వచ్చినా, వాళ్ళు ఏమనుకున్నా నేను నమ్మిన దైవం నిజం అని వాళ్ళకి తెలియచేసి కొంతమందినైనా దేవుని వైపుకి నడిపించాలని ఆయన కోరుకున్నాడండి. అంటే కొందరినైనా రక్షించాలి నా దేవుని వైపు, అలా రక్షిస్తేనే దేవుడు పండుగ చేసుకుంటాడని మరి పౌలు గారికి అర్థమైందండి.
మరొక మాట చూడండి, ఇంకా ఏం చేశాడు పౌలు గారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 22, 23 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 22, 23 వచనాలు. బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనయ్యున్నాను. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకే సమస్తాన్ని చేయుచున్నానని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారండి. పౌలు గారికి ఉన్న కనీస జ్ఞానం నేటి క్రైస్తవులకు, బోధకులు కూడా లేదండి. ఎందుకంటే విశ్వాసంలో మనం ఎలా ఉండాలో, విగ్రహాలకు అర్పించిన వాటి విషయంలో మరి క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలో, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించే విషయంలో ఎలా ఉండాలో, క్షమించే విషయంలో ఎలా ఉండాలో, సమాధాన పడే విషయంలో ఎలా ఉండాలో, తగ్గించుకునే విషయంలో ఎలా ఉండాలో ఏమండి పౌలు గారికి అర్థమైనట్లుగా నేటి క్రైస్తవ సమాజానికి అర్థం కాలేదండి. పౌలు గారు బలహీనలను సంపాదించుకుంటకు బలహీనుడిగా మారిపోయాడండి. ఆయన ఎలాగైనా కొందరు రక్షించాలని అందరికీ అన్ని విధాల వాడైపోయాడండి పౌలు గారు. సువార్త చెప్పి ఏ విధముగానైనా వారిని రక్షించాలని సమస్తమును కూడా జరిగించుతూ వచ్చాడండి పౌలు గారు. మరి అందరు వాడైతే పౌలు గారు, మనమేమో కొంతమందిని దూరం చేసుకుంటూ మనం మాత్రం కొందరి వారిగానే మిగిలిపోయామండి. పౌలు గారు మరి ఎక్కువ మందిని సంపాదించుకోవడం కొరకు అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటే నేనే మాట్లాడుతున్నారు. మనమేమో బాసులుగా ఫీల్ అయిపోతున్నామండి. ఏమండి, మనకి ఏదైనా ఒక పదవి ఉన్నట్లయితే కొంతమంది బాసులుగా ఫీల్ అయిపోతూ, ఏమంటే పౌలు గారేమో అందరికీ అన్ని విధాల వాడైపోతే మనమేమో బాసులుగా ఉంటూ మన కింద వారు మనకే లోబడి బ్రతకాలన్నట్లుగా మనం కొంతమంది మన బోధకుల్లో కూడా ఉండేవారు సమాజంలో కనిపిస్తూ ఉంటారండి. క్రీస్తు ప్రభు వారి మాటల్లో పరిచారము చేయడానికి ఆయన వచ్చాడు. ఏమన్నా గొప్పవాడిగా ఉండాలని కోరుకున్న ప్రతివాడు కూడా పరిచారము చేసేవాడిగా ఉండాలని చెప్పారు. కానీ ఈ విషయాన్ని మర్చిపోతూ పౌలు గారేమో అందరికీ అన్ని విధాలుగా ఉంటే మనమేమో తగ్గింపు స్వభావం లేనివారుగా మనం ఉన్నామండి. కాబట్టి అందుకనే కొంతమంది కొన్ని విషయాలు నచ్చగా సంఘం నుంచి దూరమై వెళ్ళిపోతున్నారంటే మనలో ప్రేమ అనేది తగ్గిపోతూ ఉందండి. అంటే పౌలు గారు అనేక మందిని ప్రభు వైపుకు నడిపించాలని మరి ఆయన ఎంతగా బాధపడ్డాడో, ఎంత కష్టపడ్డాడో కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే రక్షించడమే, దేవుని వైపుకు అనేక మందిని నడిపించడమే పండుగని పౌలు గారు ఫీల్ అవుతున్నారండి. ఇక మరొక మాట చూడండి, యోధాపత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. యోధాపత్రిక 1వ అధ్యాయం 23వ వచనం అండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించాలండి. ఏమంటే అగ్నిలోకి వెళితే మాడి మసైపోతారని మనకు తెలుసు. అలాగే పాపంలో ఉన్న వారికి వాక్యాన్ని చెప్పి కొందరిని ప్రభు వైపుకు మనం నడిపించేలా ఉండాలి. అలా నడిపిస్తే అప్పుడే దేవునికి పండుగండి. అలా చేస్తేనే దేవుడు పండుగ చేసుకుంటాడు. ఎందుకంటే ఒక ఆత్మను రక్షించటమే దేవునికి పండుగ కదండి. అందుకనే అలా అగ్నిలో నుండి కొందరిని రక్షించటం దేవుడు సంతోషపడతాడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చూడండి. క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఏ విధంగా సంతోషకరమైన పని చేసి వెళ్ళిపోయారో చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అంటే క్రీస్తు వారికి భూమి మీద ఇచ్చిన కాలం 33.5 సంవత్సరాలండి. ఆ కాలంలో తండ్రి ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి దేవుని మహిమపరిచారు. అంటే ఆయన పని చేయటమే క్రీస్తు ప్రభు వారికి చక్కగా ఆయన పనిని నెరవేర్చారు. ఆయన చేసిన పని బట్టి తండ్రి మరి పరలోకంలో సంతోషపడేవారుగా ఉన్నారు. మనం కూడా మనకిచ్చిన పని సంపూర్ణంగా కాకపోయినా మన చేతనైనంత మట్టుకు మనం కూడా దేవుని పని చేసేవారుగా ఉండాలండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41, 42 వచనాలు కూడా చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41, 42 వచనాలు. కాబట్టి
అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఏమంటే పేతురు గారి వాక్యం విన్న వారంతా కూడా బాప్తిసం పొందారండి. ఎంతమంది అంటే 3,000 మంది బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డారు. అంటే పేతురు గారిని బట్టి కూడా దేవుడు పండుగ చేసుకుంటే, ఎందుకంటే నా కుమారుడు వాక్యం చెప్పేసరికి 3,000 మంది వచ్చారంటే మామూలు విషయం అండి. రక్షణ పొందుతున్న వారిని అనుదినము కూడా సంఘంలో చేర్చుచూ వచ్చారండి. చూడండి, సంఘం ప్రారంభంగా ఉన్నప్పుడు సంఘం డెవలప్ అవుతూ అనుదినము కూడా సంఘంలో చేరుకుంటానే ఆనాడు విశ్వాసులు రావటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనం ఈ లోకంలో క్రీస్తు పుట్టారని పండుగ చేసుకుంటున్నాం, కానీ దేవుడు మనల్ని బట్టి పండుగ చేసుకుంటున్నారో లేదో మనం చూడాలండి. ఎందుకంటే మనం ఈ లోకంలో నశించిపోయి మరి నరకానికి వెళ్ళిపోవటం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. కాబట్టి అలా నశించిపోతున్న వారి గురించి కూడా దేవుడు ఎలా బాధపడుతున్నారో చూడండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం చూద్దామండి, ముగించుకుందామండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఏమంటే దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషం ఉంటుందా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడండి. వారు తమ ప్రవర్తనను ఎంతవరకు వాళ్ళు ఎలా బ్రతికినా సరే, ఏమండి మన సమాజంలో జరుగుతుంది కదా క్రిస్మస్, కనీసం ఈ క్రిస్మస్ ద్వారా అయినా సరే వాళ్ళ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకటమే నాకు సంతోషమని దేవుడు కోరుకుంటున్నాడండి. ఎందుకంటే ఎన్నో క్రిస్మస్లు మన జీవితాలు వెళ్ళిపోతున్నాయి. ఏమండి, క్రిస్మస్ పండుగను మనం సమాజంలో చేసుకుంటున్నామే కానీ అదే క్రీస్తు ప్రభువారిని మాత్రం బయటే ఉంచామండి, మన హృదయంలోకి ఆహ్వానించలేదండి. కాబట్టి ఇకనైనా సరే, అనేక మంది నా జీవితాల్లో ఎన్నో క్రిస్మస్లు వెళ్ళిపోయాయి, ఇకనైనా క్రీస్తు ప్రభువారిని నా జీవితంలోకి ఆహ్వానించుకుంటే నాలో ఉన్న ప్రతి పాపం కూడా బయటికి వెళ్ళిపోతుందని వాళ్ళు ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటమే నాకు సంతోషమని దేవుడు మాట్లాడుతున్నానండి. అంటే ఏ దుష్టుడు కూడా ఎవరు దేవుని మాట వినని ప్రతి ఒక్కరూ మరి చనిపోవటం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదండి. దుష్టులు దుష్టక్రియలు విడిచిపెట్టకుండా చనిపోతే నాకు ఏమాత్రం కూడా సంతోషం లేదు, వాళ్ళు మారటమే నాకు పండుగని దేవుడు మాట్లాడుతున్నారండి. వాళ్ళ ప్రవర్తన మార్చుకోవడమే నాకు సంతోషం అంటున్నారు. చివరి మాటగా లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని 10వ వచనాన్ని చదువుకుందామండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం 10వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఏమండి, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతులుంటే నాకు కలుగు సంతోషం కంటే కూడా మారు మనసు పొందు ఒక్క పాపి అన్నాడు. అంటే ఒక్క పాపి లోకంలో మారడం ఎంతో కష్టమండి. ఏమండి, ఎంతోమంది వేల సంఖ్యలో బోధకులు ఉన్నారు, వీళ్ళందరూ వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, కానీ ఒక్క పాపిని మార్చడానికి ఎంత కష్టపడిపోతున్నారో చూడండి. అంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం అంటే పండుగ అండి. ఎక్కడంటే దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. అంటే భూమి మీద 99 మంది నీతిమంతులున్న దేవునికి సంతోషం లేదంటండి. ఆ 100లో ఆ ఒక్కడు కూడా నశించిపోవటం అతనికి ఇష్టం లేదండి, దేవునికి ఇష్టం లేదండి. కాబట్టి ఆ ఒక్కడు కూడా మారు మనసు పొందాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే అలా మారు మనసు పొందితేనండి దేవుడు పరలోకంలో తన దూతల ఎదుట గొప్ప పండుగ చేసుకుంటాడండి. ఏమండి, కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, క్రీస్తు పుట్టుక సర్వ మానవాళికి పండుగ అయితే ఒక పాపిని మార్చి దేవుని చెంతకు నడిపించడమే దేవునికి పండుగ, దేవుడు మెచ్చే పండుగ, దేవుడు సంతోషపడే పండుగ అండి. మనమంతా కూడా అలాంటి పండుగ చేయాలండి.
ఏమంటే క్రీస్తు వారు పుట్టారని మనం సంతోషపడటం సంతోషమే, కానీ అదే సంతోషాన్ని అలాగే కొనసాగిస్తూ మనం కూడా నశించిపోతున్నటువంటి ఆత్మలను దేవుని వైపుకు నడిపిస్తూ, ఏమండి, దేవుడు మనల్ని బట్టి సంతోషపడే పండగ మరి మీరు, నేను, మనమంతా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జరిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.